వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాబోయే ఎన్నికల్లో రైతన్నలే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపు నేత్రపర్వంగా లాల్ దర్వాజా అమ్మవారి ఘటాలు తొట్టెల ఊరేగింపు ఆకట్టుకున్న తీర్మార్ డాన్సులు పోతురాజుల నృత్యాలు ప్రజలు మహిళల భాగస్వామ్యంతోనే గంగదేవిపల్లి అభివృద్ధి బేష్ ప్రశంసించిన జేడీ లక్ష్మీనారాయణ ఆరోగ్యశ్రీ విభాగంలోని ఆరోగ్య మిత్రులకు కనీస వేతనం పెంచండి ఆరోగ్య మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే రాబోయే ఎన్నికల్లో రైతన్నలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపునిచ్చారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకుల తీరుపై గ్రేటర్ వరంగల్ 3-14 డివిజన్ల రైతులతో కొత్తపేట రైతు వేదికలో మేల్కో రైతన్న సమావేశం నిర్వహించారు. వరంగల్ మండల రైతు బంధు కోఆర్డినేటర్ బుద్దే శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి రైతుల కంట కన్నీరు కారిందని తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అన్నదాతల గుండెలు ఆగిపోయాయని అన్నారు. 3 పంటల తెలంగాణ కావాలని బీఆర్ఎస్ సంకల్పం తీసుకుంటే 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ రైతు ద్రోహ విధానాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. రైతుని అవమానించేలా అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ లీడర్లను ఊరి పొలిమేరల దాకా ఉరికించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు శాశ్వతంగా చర్మగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ జెండాను ఎత్తుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను శోభారాణి, తూర్పాటి సులోచన సారయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ ప్రెసిడెంట్ నేరెల రాజు, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చిన పిలుపుని అందుకొని రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల, రైతుకు అందిస్తున్న 24 గంటల కరెంటు పట్ల, మరి రైతుకు 3 గంటల కరెంటు సరిపోతుందని మాట్లాడిన విధానాన్ని రైతుల్లో చర్చ పెట్టాలి, రైతులకు తెలియచేయాలి. గత పాలనలో మా రైతు పరిస్థితి ఏమిటి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో మా రైతన్న పరిస్థితి ఏదో చర్చించాలని మరి ఒక పిలుపునిస్తే మరి వర్ధన్నపేట నియోజకవర్గంలోని మరి క్లస్టర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేక మంది రైతులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి రైతుకు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రజాప్రతినిధులకు, మా రైతు బంధు కోఆర్డినేటర్లకు, మా చైర్మన్లకు కూడా నేను పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలామంది రైతులు వారి అనుభవాలను, సమైక్య రాష్ట్రంలో మా కరెంటు పరిస్థితి చాలని కరెంటుతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఆర్థికంగా మేము ఇబ్బంది పడ్డాం. పెట్టిన పంట చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి, మరి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుందో తెలియని పరిస్థితి, వచ్చిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో అనేక ఇబ్బంది పడ్డ మా రైతులు అప్పటి విషయాలు మాట్లాడారు. మరి తెచ్చుకున్న తెలంగాణలో మన ఉద్యమ నేత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రైతాంగం కోసం చేసిన కార్యక్రమాలు నెమరు వేసుకున్నారు, స్పష్టంగా మాట్లాడారు. బోనాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఘటాలు తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. తీన్మార్ డాన్సులు, పోతురాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపు గౌలీపుర, చత్రినాక, లాల్ దర్వాజా ఎక్స్ రోడ్, శాలిబండ, చార్మినార్, పత్తర్గట్టి మీదుగా నయాపుల్పుల్లోని ఢిల్లీ దర్వాజా మహంకాళి మందిరం వరకు కొనసాగింది. ఊరేగింపులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మవారి రంగం కార్యక్రమం సందర్భంగా అనురాధ భవిష్యవాణి వినిపించారు. అనంతరం దేవాలయ పోతురాజు అశ్విన్ గావు పట్టారు. ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ పోతురాజు వచ్చే సమయంలో భక్తులను నియంత్రించే క్రమంలో భారీ తోపులాట
చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. మా సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. నాలో అయిన తర్వాత 5 వారాలు వెళ్ళాలి. మీరు నన్ను వ్యక్తి పసుపు కుంకుమాలు తీసుకొని నాకు గడప శాఖ వచ్చిందంటే మీ ఇంట్లో ఏ గడప నుంచి ఏమి జరిగినా నా మీద వేసుకొని మళ్ళీ కాపాడుకుంటూ వస్తారట. వచ్చింది ఈ శ్రావణ మాసంలో మేము చేసినటువంటి భోజనం తెలియదు. ఇప్పుడు ఎప్పటిలా అవి సాక్షిచేతం చేసి ఇప్పుడు నాకు శాంతి జరిగింది. శాంతి పూజలు చేసిన తర్వాత పసుపు కుంకుమాలు ఇచ్చుకోరు ఈ విధాల ఆడపచ్చులకు నేను మంచిది. జాతీయ ఆదర్శ గ్రామమైన వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లిలో ప్రజలు మహిళల భాగస్వామ్యంతోనే 27 కమిటీలు వేసుకొని అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గంగదేవిపల్లి గ్రామానికి సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జాతీయ ఆదర్శ గ్రామాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా జాతీయ ఆదర్శ గ్రామాలుగా మారాయో తెలుసుకునేందుకు ముంబైలోని ఒక యూనివర్సిటీ నుంచి PhD చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు చాలా నచ్చాయని అన్నారు. సర్పంచ్ గోనె మల్లారెడ్డి గంగదేవిపల్లికి మొత్తం 26 అవార్డులు వచ్చిన విషయాన్ని ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదం శ్రీలత, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు కడ్డూరి రాజరెడ్డి, శ్రీదేవి, ప్రజా సమస్యల పరిష్కార కమిటీ కార్యదర్శి గోనె ఐలయ్య, 27 కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి, మంచినీటి నిర్వహణ కమిటీ అధ్యక్షుడు గోనె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. నలుగురు మెంబర్స్ కూర్చొని ఒకరు చెప్తే వినే స్టేజ్లో మాత్రం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే టీచింగ్ ఫీల్డ్లో నేను కాలేజీలో వెళ్ళినా, స్కూల్లో వెళ్ళినా దాన్ని మేజర్గా పాయింట్అవుట్ చేస్తే మాత్రమే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. లేకుంటే మాత్రం ఎంత డెవలప్ చేసినప్పటికీ ఒక మనిషి యొక్క మానసిక విధానాన్ని డెవలప్ చేయకపోతే మాత్రం రాక్షసుడిపోయి రాగది. దాని ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా చేంజింగ్ ఎలా చేయాలి అని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. భారతదేశంలో ఉన్న ఆదర్శ గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఆదర్శ గ్రామాలు ఎందుకు అవుతున్నాయి,
దాని సందర్భంగా ఒక పిహెచ్డి చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న ఆదర్శ గ్రామాలను ఎన్నుకొని వాటికి ఆదర్శ గ్రామాలు ఎలా అయ్యాయి, అందులో ప్రజలు ఏ విధంగా సహభాగమయ్యారు, అందులో ఉన్న ముఖ్యంగా గ్రామ సర్పంచులు కానీ వారు ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు, లేకుంటే గ్రామాల్లో కొందరు వ్యక్తులు ఏ విధంగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లారు, ఇలా రకరకాల విషయాలు స్టడీ చేయడానికి ఈరోజు మన తెలంగాణకంతా కూడా ఎంతో పేరు తెచ్చిన గంగదేవిపల్లికి రావడం ఒక గొప్ప అదృష్టం. ఈరోజు మల్లారెడ్డి గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, మిగతా కుమారస్వామి గారు కావచ్చు, అనిమిరెడ్డి గారు కావచ్చు, వీరందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ వాళ్ళ పొదుపు సంఘాలు కానీ వాళ్ళ డ్వాక్రా గ్రూపులు కానీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. కాబట్టి గ్రామంలో నాకు తెలిసింది ఏంటంటే ఈ గ్రామం ఆదర్శప్రాయమైన గ్రామం కావడానికి ప్రధానంగా ముఖ్యమైన సమస్య నీటి సమస్యను గుర్తించాలి. ఆ నీటి సమస్యను మనం ఎలా ఎదుర్కోవాలన్న దీంతో అందరూ ప్రజలు ఒక తాటి మీదకి వచ్చి ఆ తర్వాత మంచి మార్గదర్శనాన్ని తీసుకొని సుమారు 27 కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కూడా సహభాగమయ్యేటట్టు చూసుకొని ఆ కమిటీలు నెలకు కనీసం ఒకసారి సమావేశమయ్యేటట్టు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేటట్టు ఇవన్నీ చేసుకోవడం వల్ల సుమారుగా ఇక్కడ 26 నుంచి 27 అవార్డులు వచ్చాయి. అంటే మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, దేశ స్థాయి, అంతర్జాతీయంగా కూడా ఈ గ్రామానికి అవార్డులు వచ్చాయి. మన జీడి లక్ష్మీనారాయణ గారు మరి మాజీ సిబిఐ డైరెక్టర్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే అవినీతిని అంతం చేయడానికిలో భాగంగా మరి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయోజనాలు పెట్టినా కూడా వాటికి తలొగ్గకుండా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎన్నో విధాలు కూడా ఆయనకు ఎరచూపినా కూడా వాటన్నిటి కూడా లొంగకుండా ఉండి ఒక నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్ మరి జీడి లక్ష్మీనారాయణ గారు మరి ఈరోజు మా గంగదేవిపల్లి గ్రామాన్ని భారతదేశంలో 6,12,000 పైచిలుకు గ్రామాలు ఉన్నా కూడా మరి నేను తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో గీసుగొండ మండలం గంగదేవిపల్లినే నేను పెంచుకొని మరి ఇలా జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లికి వచ్చి ఈ యొక్క గ్రామ ప్రజలతోనే మమేకమై మరి గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు అసలు ప్రజల యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది, అసలు ఆదర్శ గ్రామము అనే పేరు దేశ విదేశాలలో ఎందుకు వచ్చింది, అసలు యొక్క ఉద్దేశం ఏందనే దాని మీద ఈ రోజున మా ప్రజలందరితోనే అధ్యయనం చేయడం జరిగింది. దానికి చాలా కూడా ఖుషి అయ్యి అసలు మా గ్రామ ప్రజలందరినీ కూడా అభినందించడం కూడా జరిగింది. ఎందుకంటే స్త్రీ శక్తి చాలా గొప్పది. మా దగ్గర వివో సంఘాలు బాగా పనిచేయడం వల్ల ఈ రోజున కాదు, దాదాపుగా 1994 నుండి అంటే 84లే మద్య నిషేధం మీద ఉక్కుపాదం మోపినది మా మహిళలు. 16 ఏళ్ల నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులకు కనీస వేతనం పెంచాలని ఆరోగ్య మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య డిమాండ్ చేశారు. ఆరోగ్య మిత్రులకు అవార్డులు, రివార్డులు లభించినా ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమని మీడియా సమావేశంలో వాపోయారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు 3 సార్లు ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం సమర్పించి గోడును వెళ్లబోసుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఇదే శాలరీ ఎక్కువని, జీరో పర్ఫార్మెన్స్ అని మంత్రి ఎద్దేవా చేశారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో 6 నెలలకోసారి చేసే షఫ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సేవలను గుర్తించి డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా మార్చి జీతాలు పెంచాలని కోరారు. సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఆరోగ్య మిత్ర అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రాల న్యాయమైన డిమాండ్స్ను వెంటనే ఆరోగ్య మిత్రాల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఆరోగ్య మిత్రాల న్యాయమైన డిమాండ్స్ వెంటనే కనీస వేతనం వెంటనే కనీస వేతనం వెంటనే. గత 16 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రాలుగా మేము విధులు నిర్వర్తిస్తున్నాము. ట్రస్ట్ ఆధ్వర్యంలో మా జీతం వచ్చేసి కేవలం 15,600 మాత్రమే. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మాకు 28,000 జీతంతో పాటు టీఏడిఏ సౌకర్యాన్ని కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేమంతా హైలీ ఎడ్యుకేటెడ్, అంత డిగ్రీ క్వాలిఫైడ్ తోటి సెలెక్ట్ అయినాము. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మాకు
కనీస వేతనం అమలు చేయాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు 16 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో అవార్డులు రివార్డులకు కారణమైన ఆరోగ్య మిత్రాలను ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించకపోవడము చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి దుస్థితి తెలంగాణలో నాకు తెలిసి ఏ ఉద్యోగికి లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుతం మేము 119 నియోజకవర్గంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకు ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మినిస్టర్ హరీష్ రావు గారిని అయితే నేను పర్సనల్గా ఒక 3 సార్లు కలవడం జరిగింది. ఈ మధ్యన రీసెంట్లీ మర్రిగూడలో మునుగోడు ఎలక్షన్ సందర్భంగా కూడా ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చి కలవడం జరిగింది. నేనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా రీసెంట్లీ వరంగల్లో ఇచ్చారు, అతని క్యాంప్ ఆఫీస్లో. హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా మహంకాళి దేవాలయంలో జరిగిన బోనాల పండుగలో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్లతో హల్చల్ సృష్టించిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 3 ప్రైవేట్ సెక్యూరిటీలపై వివిధ సెక్షన్ల కింద చత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. A1గా చీకోటి ప్రవీణ్, A2గా సుందర్ నాయక్, A3గా రమేష్ గౌడ్, A4గా రాకేష్ కుమార్పై కేసు నమోదు చేశారు. అయితే చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చూపిస్తూ మిగతా 3 ప్రైవేట్ గన్మెన్లను అరెస్ట్ చేసి వారి నుండి 3 గన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. थोड़ा लाउडली बोलो जरा, थोड़ा लाउडली बोलो. पूरा लीगल हमारा जॉब पर्पस से पूरा है. कुछ परमिशन टाइमिंग అయిపోయింది అంటున్నారు. नहीं 2026 तक है मेरा 2026 వరకు ఉంది वैलिडिटी. मुग्गुरते अंते ఉంది. लाउडली 2026 तक है हमारा वैलिडिटी. భూ వివాదంలో ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెంది చివరకు కోర్టును ఆశ్రయించగా ఆ తీర్పును కూడా లెక్క చేయకుండా రెవెన్యూ పోలీసు అధికారులు లెక్క చేయడం లేదని ఓ ఒంటరి మహిళ వాపోతుంది. బాధితురాలి కథనం ప్రకారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తికి చెందిన కుర్వ ఆదిలక్ష్మి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె తల్లిదండ్రులు 500 సర్వే నెంబర్లో గల 2 ఎకరాల భూమిని ఆమెకు వారసత్వం కింద దాన విక్రయం చేశారు. భూమిపై రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆమె పేరు మీదనే ఉన్నాయి. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన బజారీ అనే వ్యక్తి అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. ఈ పొలంలోకి వస్తే ప్రాణాలు తీస్తానని ఆమెను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. కానీ ఆ ఎస్ఐ ఆమెకు న్యాయం చేయడానికి కొంత డబ్బు డిమాండ్ చేశాడు. తనకు ఆర్థిక స్తోమత లేక స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదు. చివరకు ఆమె ప్రైవేట్ కేసు పెట్టి కోర్టును ఆశ్రయించగా కోర్టు రికార్డులను పరిశీలించిన ఆమెనే ఆ భూమి హక్కుదారు అని తేల్చి చెప్పింది. కోర్టు ఇచ్చిన రికార్డులను ఎంఆర్ఓ ఎస్ఐలకు చూపించినా నిర్లక్ష్యం చేస్తూ కొన్ని నెలలు జాప్యం చేస్తున్నారు. భూమి తన సొంతం చేయాలంటే ₹1,00,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని మీడియా సమావేశంలో బాధితురాలు ఆరోపించింది. భూమి తనకు రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, తన చావుకి ఎంఆర్ఓ ఎస్ఐలే బాధ్యులని మీడియా ముందు బోర్న వెలువచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తానమ్మా, నీ తరపున ఎవరో ఒక మనిషిని తీసుకురామ్మా. నువ్వు ఒక్కదాని వస్తావు సరే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాడు. పోలీసులు మా వాళ్ళు వస్తారు రావచ్చు కదా. ఏమి అతనికి ఏం ప్రాబ్లం ఆడికి వచ్చా సార్? పాలకుర్తి ఒక మహిళ ఆదిలక్ష్మి మహిళ మీ పైన అవినీతి ఆరోపణలు చేస్తుంది సార్. అది ఎంతవరకు? ఆమె ఇప్పుడు ఏమైతే సమస్య చెప్తుందో ఆమె సమస్య ఆల్రెడీ మా సర్వేలు వీఆర్ఓలు పోలీస్ సమస్యలు 2 సార్లు సర్జన్ అయిపోయింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎల్లుండి డేట్ ఇచ్చాము. ఎల్లుండి సర్వే చూపిస్తాము. సర్వే చేసిన తర్వాత ఆమె ఏమైతే భూమి ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆన్లైన్ కానీ ఒంటి కానీ అడగాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆమె రెవెన్యూ సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. ఆమె వాడిపోతే ఎవరు చంపుతారు నరుకుతారని ఆమె భయపడుతుంది. ఆమె ఫీల్డ్ మీద ఆపడం ఆమె బాధ్యత. ఆమె పోలినప్పుడు ఏమైనా అభ్యర్థన చేస్తే వాళ్ళు కేసు కట్టుకోవాలి. ఆమె ఇప్పుడు వచ్చింది ఏదో ఇదంటే ఆరోపణ చెప్తుంది. ఆమె పరిస్థితి ఏముందో ఆమె అడిగింది. అవన్నీ 100% రాంగ్ సార్. ఇప్పటికే
ఇప్పటికీ ఆమెకు సంబంధించి ఏమైతే చేయాలో మా ఆఫీస్ నుంచి 1% పెండింగ్ వర్క్ కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఇంకోసారి రమ్మన్న కాబట్టి నేను ఎస్ఐతో మాట్లాడి ఎస్ఐ మాకు కలిసి ఎల్లుండి ఆమె ఇంకోసారి సర్వ్ చేస్తాను. లాస్ట్ ఇంకోసారి సర్వ్ చేస్తాను అంతే. ఓకే సరే, మీ పైన ఆమెకు భూమి ఆమెకు సొంతం కావాలంటే ₹1,00,000 డిమాండ్ చేస్తానంటుంది సార్ మీ పైన. ఎవ్రీథింగ్ రాంగ్. ఆమె ప్రతి ఒక్కరికి వాస్తవం కాదు, తప్పు, పొరపాటు, తప్ప సార్. పొలం ఉంది సార్. అప్పుడు మా నాన్న మా తాత ఇచ్చుకుంటుంది సార్. ఇచ్చుకుంటుంటే నాకు భర్త లేడని మా నాన్న నాకు 2 ఎకరాల పొలం నాకు ఇచ్చిపోయినాడు సార్. అది గవర్నమెంట్ ఇచ్చిన పొలం సార్. భర్త లేడు కదా అని నువ్వు ఇచ్చుకొని తిని బతుకమ్మని ఇచ్చినాడు సార్. ఇప్పుడు వ్యక్తులు దరగయ్య అనే వ్యక్తి, బజార్ అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా నా పొలం నిక్కుతున్నారు సార్. ఊరికి వస్తే నిన్ను చంపేస్తామంటున్నారు సార్. అక్కడ నేను ఊరికి వెళ్ళలేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్. నా పొలము కోర్టు ఆర్డర్ కానీ నా సెల్లండ్లకు కానీ ఇలేదు సార్. భర్త లేడని నాకు ఇచ్చేసింది సార్ కోర్టు ఆర్డర్. ఇప్పుడు నా పొలం నాకు కావాలంటే ఎంఆర్ఓ సార్ నన్ను ₹1,00,000 లంచం అడిగితే ₹1,00,000 నా దగ్గర లేవంటే అక్కడ దరగయ్య అనే వ్యక్తి, బజార్ అనే వ్యక్తితో ఇప్పించుకున్నారు సార్. ఇప్పించుకొని నా పొలంని ఊకనన్ని ఆట పట్టించినారు సార్. కోర్టు ఆర్డర్ మొత్తం ఉన్నాయి సార్. నాకు బ్యాంక్ లోను మొత్తం ఉన్నాయి సార్. నాకు 1,03,000 బ్యాంక్ లోన్ నాకు ఇచ్చింది సార్. నాకు అక్కడ మీరు ఈ ప్రకారంగా నాకు న్యాయం కావాలని కోరుతున్నాను సార్. మీరు ఎన్ని రోజుల నుంచి ఆఫీస్ తిరుగుతున్నారమ్మా? 6 నెలల నుండి కానీ తిరుగుతున్నాను సార్. పంట వేస్తారు సార్, పంట వేస్తారంటే చూపిస్తాం అంటున్నారు కానీ పోలీస్ స్టేషన్కి ఒకసారి అంటారు, ఎంఆర్ ఆఫీస్కి ఒకసారి అంటారు. అక్కడ పోతే ఎస్ఐ చెప్తాడు, ఇక్కడ పోతే ఎంఆర్ సార్ చెప్తారు సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా మరి? ఇచ్చినాం సార్, ఎవరు పట్టించుకోలేదు సార్. నన్ను ఎస్ఐ సార్ ఏమన్నాడమ్మా? ఎస్ఐ సారు ఎంఆర్ సారు లెటర్ రాసిస్తే నేను చేస్తానని ఎస్ఐ సార్ చెప్తున్నారు సార్. ఎంఆర్ సార్ చెప్తే లేదమ్మా ఎస్ఐ సార్ పట్టించుకోవాలని ఎంఆర్ సార్ చెప్తున్నారు సార్. లంచం తిని ఇట్లా నన్ను మోసం చేస్తున్న ఎగతాలు పట్టించినారు సార్ నన్ను. ఇది నా పరిస్థితి సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 16 కిలోల గంజాయిని పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆదినారాయణ అనే వ్యక్తి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని డొంకరాయి వద్ద గంజాయి కొనుగోలు చేసి కొత్తగూడెంలో అమ్మేందుకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు సిఐ నాగరాజు రెడ్డి తెలిపారు. గంజాయి విలువ 3,20,000 ఉంటుందని అన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా చాడా నందబాల శర్మను గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సత్కరించి ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లే విధంగా కృషి చేస్తూ దేవాలయాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న నందబాల శర్మ ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దివంగత ఇల్లెందుల శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు సువర్ణ నరేందర్, రజనీ శ్రీనివాస్, శ్రీ సుధా సురేష్ సౌజన్యంతో దాదాపు 300 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అని అన్నారు. అమావాస్య రోజున అన్నదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుందని తెలిపారు. గత 3 ఏళ్లుగా ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడానికి సహకరిస్తున్న ఆర్యవైశ్య సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు నందబాల శర్మ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో బాబు
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోఆప్షన్ సభ్యుడు షేక్ అల్లా బక్షు తమ సొంత నిధులతో కైకలూరు రోడ్లో హైస్కూల్ దగ్గర బోర్ పంపును ఏర్పాటు చేసి తాగునీరు సమస్యను తీర్చారు. ఎంపీపీ పుట్టినరోజు సందర్భంగా తన వంతు సాయంగా బోర్ పంపును ఏర్పాటు చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపీపీ రాచూరి రాధా, వైసీపీ మండల అధ్యక్షులు ఎస్ బాబు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరి అవసరాల దృష్ట్యా మన రామిశెట్టి సత్యనారాయణ గారి ముదినేపల్లి ఎంపీపీ గారి పుట్టినరోజు సందర్భంగా ముదినేపల్లి మండల కోఆప్షన్ సభ్యులు షేక్ అల్లా బక్షు గారు ఈ యొక్క హై స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి పోలరాజు కెనాల్ పక్కన మంచి వాటర్ పడుతుంది కాబట్టి ఇక్కడ కొత్తగా చేతి పంపుని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రజలందరూ 2-3 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకెళ్ళటం మనందరం చూస్తూనే ఉన్నాం. మా ఎంపీపీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి పనికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ షేక్ అల్లా బక్షు గారికి ఆ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మండలంలో మరి ఈరోజు పెయ్యేరు గ్రామంలో మరి అల్లా బక్షు గారు మరి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి ఈరోజు తాగునీరు పంపులు వేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. అలాగే 2-3 గ్రామాల నుంచి కూడా అలాగే ఇక్కడ ఎంపీపీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పంపులు ఈరోజు ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అంటే ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న వాళ్ళందరూ వినియోగించుకొని మరి ఈరోజు అల్లా బక్షు గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే ఎన్నికల్లో రైతన్నలే కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పిలుపు. నేత్రపర్వంగా లాల్ దర్వాజా అమ్మవారి ఘటాలు, తొట్టెల ఊరేగింపు, ఆకట్టుకున్న తీర్మా డాన్సులు, పోతురాజుల నృత్యాలు. ప్రజలు, మహిళల భాగస్వామ్యంతోనే గంగదేవిపల్లి అభివృద్ధి బేష్, ప్రశంసించిన జేడీ లక్ష్మీనారాయణ. ఆరోగ్యశ్రీ విభాగంలోని ఆరోగ్య మిత్రులకు కనీస వేతనం పెంచండి. ఆరోగ్య మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.